శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 71 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్స్ సమ్మెబాట పట్టారు. సెప్టెంబర్ 26 నుంచి వివిధ మండలాల్లో పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు శాంతియుత వాతావరణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన వైద్యులు సమ్మెబాట పట్టారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వారంతా డిమాండ్ చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ఇన్ సర్వీస్ పీజీ కోటాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. టైం బాండ్ ప్రమోషన్లు, నోషనల్ ఇంక్రిమెంట్స్, సంచార చికిత్స ప్రోత్సాహం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన చేసి అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాహితి ప్రియదర్శిని, మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి సర్బుజ్జిలి. ఈరోజు మేము జిల్లా హెడ్ క్వార్టర్లో మొత్తం పిహెచ్సి డాక్టర్స్ అందరూ వచ్చి ర్యాలీ చేశామండి. దీనికి ప్రధాన కారణం మాకు మెయిన్గా ఇన్ సర్వీస్ కోటా తగ్గించడం జరిగింది, మరియు టైం బౌండ్ ప్రమోషన్స్ అనేవి ప్రతి డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు, కానీ మా డిపార్ట్మెంట్లో లేకపోవడం వల్ల అవి అమలు చేయాలని మా ప్రధాన డిమాండ్లుగా ఈరోజు ఇక్కడ మేము ర్యాలీ చేస్తున్నాము. మేము రూరల్ పిహెచ్సిస్లో, ట్రైబల్ పిహెచ్సిస్లో చాలా దూరం అట్టడుగు ప్రాంతాలకు వెళ్ళి మేము సేవలు అందిస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్లు న్యాయపరంగా మేము పోరాడుతున్నాము. ఇవన్నీ మాకు గవర్నమెంట్ గుర్తించి మాకు ప్రాపర్గా మా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది టోటల్గా 20% లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఈ ఇయర్ వెళ్తున్నారు. కానీ మా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ మాత్రం ఓన్లీ 7 లిమిటెడ్ బ్రాంచెస్లోకి వెళ్ళడం అనేది అది చాలా అన్యాయం. సో మేము న్యాయంగా మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. దానికోసం ఇవాళ మేము ఇక్కడ అందరం వచ్చి ర్యాలీ చేయడం జరిగింది. ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్స్ని గుర్తించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. డాక్టర్ వరుణ్, నేను కొత్తపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. ఇక్కడ మన శ్రీకాకుళంలోనే పనిచేస్తున్నాను. ఇవాళ మన ఏపీపీహెచ్సి డిఏ శ్రీకాకుళం మెడికల్ ఆఫీసర్స్ అందరూ డిఎంహెచ్ఓ ఆఫీస్లో గ్యాదర్ అయ్యామండి. మాకు అందరికీ న్యాయంగా రావాల్సిన హక్కుల కోసమే ఈ పోరాటం తప్పితే వేరే ఇంకే ఉద్దేశము లేదు. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే ఇన్ సర్వీస్ కోటా పోయినసారి 30% నుంచి 20% తగ్గించారు. ఈసారి అక్కడి నుంచి 15% తగ్గించి అన్ని సబ్జెక్ట్స్ కాకుండా 7 సబ్జెక్టులకి తీసుకొచ్చారు. కనీసం ఆ 20% ఆల్ సబ్జెక్ట్స్ కన్నా కంటిన్యూ చేయమని మా ముఖ్యమైన ఒకటి అంటే అడగడం జరుగుతుంది. అది వచ్చే 3 సంవత్సరాల వరకు కూడా అది కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి మాది మా ఫస్ట్ డిమాండ్ అండి. సెకండ్ ఏంటంటే టైం బౌండ్ ప్రమోషన్స్ 25 సంవత్సరాల తర్వాత కూడా ఏదైతే డెసిగ్నేషన్తో మనకి ఉద్యోగం వచ్చిందో అదే దాంతో వాళ్ళు రిటైర్మెంట్లో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అంటే వేరే డిపార్ట్మెంట్స్లో 2-3 సంవత్సరాలకే వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేసి, అంటే ప్రమోషన్స్ అంటే ఏదో జీతం ఒక్కటే పెరుగుతుంది అని కాదు. ప్రమోషన్స్ అంటే బాధ్యతలు పెరుగుతాయి, చేసే పనులు పెరుగుతాయి, అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనతో పాటు ఉన్న స్టాఫ్, మనతో పాటు ఉన్న క్యాడర్ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషనల్గా ఎదుగుతున్నప్పుడు మనం అదే ప్రొఫెషన్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండి బయటికి రావడం అనేది చాలా అన్యాయం. సో కంపారిటివ్గా చేసుకోవడం, ఏదో మాకొక్కరికే ఇవ్వమని కాదు, అందరికీ ఇస్తున్నారు, మాకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది మెయిన్ క్వశ్చన్. ఇక్కడ సీనియర్స్ చాలామంది అలా ఇరుక్కుపోవడం జరిగిపోయింది. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం ముందుకొచ్చి అంటే ఆ డిమాండ్ చేస్తారా అని చెప్పేసి మాకు కోరడం అవుతుంది. ఇంకోటి మూడోది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ ఏరియాలో పనిచేసే పిహెచ్సి డాక్టర్స్ అందరికి కూడా 50% అలవెన్స్ ఇస్తారని చెప్పేసి ఉంది. బట్ ఇంతవరకు ఏంటి ఇంక్రిమెంట్ అనేది ఇవ్వలేదు వాళ్ళు. అంటే ఇప్పటికీ చాలా రోజుల నుంచి అడగడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా అడిగారు, ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? సెకండరీ అండ్ టెర్షరీ వాళ్ళకి ఇచ్చారు, కానీ ప్రైమరీ హెల్త్ దాంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు. కాబట్టి అది కూడా మాది మూడో ముఖ్యమైన డిమాండ్ అండి. ఇవాళ డిఎంహెచ్ ఆఫీస్లో అందరూ గ్యాదర్ అయ్యాము. మన 7 రోడ్ సర్కిల్ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి మనోహారంగా ఫామ్ అయ్యి అక్కడ అంటే ఉన్న జనాలందరికీ కూడా మా సమస్యలు చెప్పుకోవడం అయింది. అలా ఒక ర్యాలీగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ సర్జన్గా చేస్తున్నాం, పోలాకి మెడికల్ ఆఫీసర్ అండి. ముందుగా ప్రభుత్వాన్ని నమ్ముతూ మా దీర్ఘకాలిక సమస్యలను చెప్తానండి. ఫస్ట్గా టైం బౌండ్ ప్రమోషన్స్ అండి. అది చాలా ఏళ్ళ నుండి 2000 సంవత్సరం నుండి టైం బౌండ్ ప్రమోషన్స్ అనేది తీయలేదండి. అసలు
నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇంక్రిమెంట్స్ 2020 బ్యాచ్ వాళ్ళకి నేషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఆపేశారండి. ఇంకా ట్రైబల్ అలవెన్సెస్ అనేవి ట్రైబల్ పిహెచ్ మెడికల్ ఆఫీసర్స్ కి ఇవ్వట్లేదండి. ఎందుకంటే ట్రైబల్ పిహెచ్సిలో ఉన్న వాళ్ళే ఘాట్ రోడ్లని పేషెంట్స్ దగ్గరికి హాస్పిటల్లో మాత్రమే కూర్చోకుండా మొత్తం విలేజ్ హెల్త్ సెంటర్స్ అని అన్ని ఫీల్డ్ విజిట్స్ అన్ని చేస్తూ ఉంటారండి వాళ్ళే మెయిన్ గా. నెక్స్ట్ వచ్చేసి చంద్రన్న సంచార చికిత్సకి అలవెన్సెస్ ఇస్తానన్నారండి, అవి కూడా ఇవ్వలేదండి. నెక్స్ట్ మాకు నాన్ లోకల్స్ ఎవరైనా ఉండి ఇందులో మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అవుతే మళ్ళీ వాళ్ళకి సర్వీస్ పీజీ తగ్గించడం, లైక్ నాన్ లోకల్ లో రావడం, వాళ్ళకి మొత్తం కోటా ఎలిజిబిలిటీ అవ్వకపోవడం, ఇంకా అర్బన్ లో చేసిన వాళ్ళు మెడికల్ ఆఫీసర్స్ రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్స్ కి 6 years నుండి 5 years మినహాయింపు చేయాలనండి. ఇవన్నీ దీర్ఘకాలిక సమస్యలండి. అలా చూసుకుంటే ఇన్ని సమస్యలు ఉన్నా మేము ఇంత దూరం వచ్చి పనిచేయడానికి ముఖ్య కారణం ఒకటి ఉందండి. అదేంటి అంటే మా బెనిఫిట్స్ ఏంటంటే 30% సర్వీస్ పీజీ కోట, అది క్లినికల్ సీట్స్ లో, 50% వచ్చేసి నాన్ క్లినికల్ సీట్స్ లో ఉండేవండి. ఇంత దూరం పేరెంట్స్ ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఇంత దూరం వచ్చింది ఈ చిన్న ఆశతోటేనండి. అది ముందు బెనిఫిట్ అండి. గత 2 సంవత్సరాలుగా అదొక సమస్యలా అయిపోయిందండి. జియో 85 ద్వారా, జియో 99 ద్వారా అదొక సమస్యలా తయారైందండి. ఈ ఉన్న దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరిస్తూ ఈ కొత్త సమస్యలు లేకుండా వాటిని కూడా పరిష్కరించి మాకు ప్రభుత్వం మా పట్ల బాధ్యత వహిస్తూ పరిష్కారాలని బాధ్యత పూర్వకంగా నిర్వర్తించాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నాగేంద్ర. నేను కంచిలి పిహెచ్సిలో గత 2 సంవత్సరాలుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సో దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు ప్రధానమైన కొన్ని డిమాండ్స్ అన్నవి ఉన్నాయండి. సో చాలా సంవత్సరాలుగా ఆ డిమాండ్స్ అన్నవి పూర్తి కాకుండా మేము చాలా సఫర్ అవుతున్నాము దీనివల్ల. సో మొదటిగా చూసుకుంటే ఏంటంటే ఇన్ సర్వీస్ పీజీ కోటా అండి. సో గత సంవత్సరం ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. సో జీవో నంబర్ 85 దాని పేరు. అందులో పీజీ సర్వీసు మాకు ముందుగా 30% క్లినికల్ సీట్స్ ఉండేవి, 50% నాన్ క్లినికల్ సీట్స్ ఉండేవి. సో ఆ జీవో ద్వారా 15% క్లినికల్, ఓన్లీ 6 బ్రాంచెస్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నాన్ క్లినికల్ 50% నుంచి 30% తగ్గించడం జరిగింది. సో అప్పుడు మేము గత ప్రభుత్వాన్ని పలుమార్లు వేడుకోవడం జరిగింది. సో కమిషనర్ దగ్గర నుంచి మన హెల్త్ మినిస్టర్ గారి వరకు అందరినీ పలుమార్లు కలవడం జరిగింది. అప్పుడు మా డిమాండ్స్ మేము నెరవేర్చడం కోసం స్ట్రైక్ చేయడం కూడా జరిగింది లాస్ట్ ఇయర్. సో మాతో అప్పుడు సంప్రదింపులు జరిపిన హైయర్ అథారిటీస్ అందరూ మాకు లిఖితపూర్వకంగా కాకుండా నోటి ద్వారా మాకు చాలా హామీలు అవి ఇవ్వడం జరిగింది. సో మొదటిగా మాకు 20% క్లినికల్ సీట్స్ అన్ని బ్రాంచెస్ మేము ఇస్తామని చెప్పి, నెక్స్ట్ ఇయర్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తాము, కానీ మాక్సిమం మీకు ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా దీన్నే ఇలాగే కంటిన్యూ అయ్యేలాగా మేము చూస్తాము అన్న థింగ్ లో మాకు మాట ఇవ్వడం జరిగింది సార్. కానీ 10 నెలలు కూడా గడవక ముందే ఇంకొక జీవో రిలీజ్ చేశారు, జీవో నంబర్ 99 అని చెప్పి. ఉన్న 20% కూడా ఉంచకుండా 15% తగ్గించి మీకు 7 బ్రాంచెస్ మాత్రమే ఇయర్ నుంచి ఇస్తాము, 30% నాన్ క్లినికల్ సీట్స్ ఇస్తామని చెప్పడం జరిగింది సార్. సో ఇది మాకు చాలా తీరని అన్యాయము. సో మేము చాలా దూరం నుంచి వచ్చున్నాం సార్. నేను పర్సనల్ గా సత్సాయి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మా ఫ్యామిలీని వదిలేసి, మేడం అన్నట్టు మేము ఫ్యామిలీస్ వదిలేసేసి, సో మా పేరెంట్స్ వదిలేసేసి ఇంత దూరం రావడం మాకు ఏదో ఒక బెనిఫిట్, మేము పీజీ జాయిన్ అవ్వడానికి, మాకు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మాకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి ఇంత దూరం వరకు వచ్చాం సార్. సో సర్వీస్ ఇస్తూ ఉన్నాము. మేము సర్వీస్ ఇస్తూ మా న్యాయమైన డిమాండ్లన్నీ తీర్చమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. దాంతోపాటు సెకండ్ వచ్చేసి గత సంవత్సరం 23 మంది సీనియర్ డాక్టర్స్ సివిల్ అసిస్టెంట్ గా రిటైర్ అయ్యారు సార్. సివిల్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి సివిల్ అసిస్టెంట్ సర్జన్ గానీ రిటైర్ అవ్వడం జరిగింది. సో ఎటువంటి వాళ్ళ లైఫ్ టైం ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నా సరే ఎటువంటి ప్రమోషన్స్ వాళ్ళకి అందడం లేదు. సో మిగతా డిపార్ట్మెంట్స్ లో లాగానే, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో లాగానే మాకు కూడా టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ మేము అర్థిస్తున్నాము. దాంతోపాటు మూడో మెయిన్ ఏంటంటే సార్, ట్రైబల్ అలవెన్సెస్ సార్. సో చాలా మంది పిహెచ్సిస్ శ్రీకాకుళంలో ట్రైబల్ పిహెచ్సిస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. 21 పిహెచ్సిస్ ఉన్నాయి సార్. సో ట్రైబల్ పిహెచ్సిస్ లో ఎటువంటి అరకొర సౌకర్యాలతో చాలా ఇబ్బందులు పడుతూ మేము ఎఫ్డిపి ప్రోగ్రాములు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ, స్టేట్ ప్రోగ్రామ్స్ కానీ, సో అన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తూ వస్తున్నాం సార్ ఇప్పటి వరకు. సో ఏంటంటే వెహికల్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉన్న అలాంటి ప్లేసెస్ లో పనిచేస్తూ ఉన్నాం సార్. సో ట్రైబల్ అలవెన్సెస్ అన్నవి మాకు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అమలు అయితే చేయలేదు సార్ అది. సో మా ప్యారలల్ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకి అమలు జరుగుతుంది సార్. సో మేము వాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో అలాంటి అలవెన్సెస్ మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ని పలుమార్లు అడగడం జరిగింది సార్. సో దానికి కూడా సానుకూలంగా స్పందించలేదు సార్. సో మెయిన్ 4th నోషనల్ ఇంక్రిమెంట్స్ సార్. సో నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా 2020 బ్యాచ్ కి నోషనల్ ఇంక్రిమెంట్స్ అమలు అయ్యేలాగా
అడుగుతున్నాం సార్. దాంతోపాటు ఎఫ్డిపికి మేము చాలా దూర ప్రాంతాల నుంచి పిహెచ్సి హెడ్ క్వార్టర్స్ నుంచి కొన్ని సబ్ సెంటర్స్ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు చాలా దూరంగా ఉంటే మీకు వాటి కోసం ఎఫ్డిపికి అటెండ్ అవ్వడం కోసం మీకు 5,000 రూపీస్ అలవెన్సెస్ ఇస్తామని చెప్పారు సార్. సో అది కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు సార్. సో ఈ మెయిన్ ప్రధానంగా ఈ న్యాయమైన డిమాండ్లు మాకు నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మీడియా సోదరుల ద్వారా మరొకసారి మేము గవర్నమెంట్